నవంబర్ 19 పునీత అద్భుతాల గ్రెగోరీ గారి పండుగ. వీరు పోంతు పట్టణంలో ఒక విగ్రహారాధికుల కుటుంబంలో జన్మించారు. వీరు తమ 14వ ఏట బీరుటు నగరంలో గల ప్రసిద్ధి కళాశాలలో న్యాయశాస్త్రం చదివి పండితులు కావాలని నిర్ణయించుకున్నారు. అక్కడ వారు అరేజియన్ పండితుని ప్రసంగాలు, సత్యోపదేశాలు విని క్రీస్తు నిజమైన నరావతారి అయిన దేవుడు అని విశ్వసించి క్రైస్తవులుగా మారారు. అక్కడ వారు 7 సంవత్సరాలు చదివి వేదాంత పండితులయ్యారు. వీరు తమ సొంత పట్టణమైన నియో కైసిరియా పీఠమునకు బిషప్గా అభిషేకితులయ్యారు. వీరు అనర్ఘనంగా, ఆకర్షణీయంగా మాట్లాడుతూ క్రీస్తు వాక్యాన్ని అర్థమయ్యేలా బోధించేవారు. తమ యొక్క ప్రార్థనా శక్తితో యేసుక్రీస్తు నామమును ఆశీర్వదించి వ్యాధి నివారణలు, దయ్యములను పారద్రోలుట, రాబోవు కీడులను ముందుగానే తెలిపేవారు. మానవాతీత శక్తులను ప్రదర్శించుట వలన వీరికి తౌమాతుర్గసు అనగా అద్భుత కార్యాలు చేయువారు అని పేరు వచ్చింది. వీరు తమ ఉపదేశాలలో పవిత్ర త్రియేక సర్వేశ్వరంలోనే ప్రతి మనిషికి నిత్యత్వం, సమానత్వం, పరిపూర్ణత్వం ఉంటుందని తరచూ చెప్తుండేవారు. వీరు ఒకసారి పరిశుద్ధ మాత దర్శనం పొందారు. పునీత గ్రెగరీ గారా మా కొరకు